వరంగల్ నిరంజన్ కి బండ్ల గణేష్ చేయూతనిచ్చారు. నిరంజన్ కు 5 లక్షల చెక్ అందజేశారు నిర్మాత బండ్ల గణేష్. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు నిరంజన్. ఇంటికి వెళ్లి పరామర్శించారు బండ్ల గణేష్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, బండ్ల గణేష్ నిరంజన్ ఇంటికి వెళ్లడం, చెక్ అందించడం జరిగింది. దానిపైన ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. గత 2 రోజుల క్రితం వరంగల్కి వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చి ఒక అడుగు ముందేసి పవన్ కళ్యాణ్ చేసిన దానికి ఎంబడి తక్షణమే అదే రోజు బండ్ల గణేష్ కూడా నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా అతను ఒక 5 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. 5 లక్షలు ప్రకటించిన తర్వాత అతను ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా హనుమకొండలోని గుణసింగారానికి సంబంధించిన నిరంజన్ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వారికి కావాల్సిన అరుదైన యొక్క వ్యాధితో బాధపడుతున్న ఏదైతే నిరంజన్ ఉన్నాడో నిరంజన్ ను అతన్ని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా అతనికి ఒక 5 లక్షల రూపాయల చెక్ కూడా ఇచ్చి రానున్న రోజులలో ముందు కూడా మీకు అన్నిటికీ నేను తోడుంటా అని చెప్పి బాలుడు నిరంజన్ కు ఆత్మస్థైర్యం నింపిన బండ్ల గణేష్, మనం ధైర్యంతో ఉండాలని చెప్పి బాలునికి చెప్పిన గణేష్ నారా భువనేశ్వర్ జన్మదిన సందర్భం కూడా నిరంజన్ కుటుంబానికి 5 లక్షల చెక్కును కూడా అందిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ నిరంజన్ కలిశాడని తెలిసిన నా వంతు ఉడతభక్తి సహాయం కూడా చేస్తున్నా అని చెప్పి ఈ బండ్ల గణేష్ చెప్పడం జరిగింది. 5 లక్షల రూపాయలు బాలుని పేరు మీద డిపాజిట్ చేస్తామని చెప్పారు. బాలునికి మాత్రం కారు కొనుక్కుంటా అని చెప్పి కారులో తిరగాలని చెప్పి ఉందని చెప్పిన ఈ యొక్క నిరంజన్ కోరిక కూడా త్వరలో తీర్చా అని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి బర్త్డే రోజు కూడా మరొక 5 లక్షల చెక్ కూడా అందిస్తా అని చెప్పేసి బండ్ల గణేష్ తెలుపడంతో పాటు వారి యొక్క కుటుంబంలో ఆనందం వెలిగించడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే బండ్ల గణేష్ కాకుండా మంది కూడా ముందుకొచ్చి ఈ యొక్క బాల్ని ఆదుకోవాలని చెప్పేసి గణేష్ చెప్పారు. ఈరోజు నిరంజన్ 17 సంవత్సరాల బాబు ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంటే నాకు ఇష్టం, నా దైవ సమానం పవన్ కళ్యాణ్ గారు రావటం అది నా దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు వెళ్తున్నారో హనుమకొండ అనుకున్నాను. ఈ బాబుని పలకరించడానికి వస్తున్నాను తెలిసి ఆ బాబుని చూడంగానే ఆ పక్కనే మా గబ్బర్ సింగ్లో మా హీరో గారు ఫోటో చూడంగానే నా హృదయం నాకు ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. నా చేతనైన సహాయం ఆ బాబు కూడా చేయాలి. మేమందరం ఈరోజు ఇట్లా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారి కారణం కాబట్టి ఆయన వచ్చి ఆ అబ్బాయిని సందర్శించడం నాకు కూడా నా చేతనైన సహాయం ఏదో ఉడతాభక్తిగా చేయాలి. ఆ బాబుకి ఎంతో ఉపయోగపడుతుంది అనిపించి నా కూతురు వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉండి కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే ఈరోజు నాకు దైవ సమానులైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకి అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని యాక్చువల్గా రేపు వద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి ఆమె బర్త్డే మా హీరో గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన ఆ బాబుకి నేను ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అన్నీ ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడితే ఆ బాబు నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా 5 లక్షలు అని చెప్పడం జరిగితే
నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరిక కోరాడు. నేను చెప్పే 5 లక్షలతో కారు కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరేం బాధపడద్దని చెప్పాను. ఈరోజు నిరంజన్ 17 సంవత్సరాల బాబు ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంటే నాకు ఇష్టం, నా దైవ సమానం పవన్ కళ్యాణ్ గారు రావటం అది నా దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు వెళ్తున్నారో హన్మకొండ అనుకున్నాను. ఈ బాబుని పలకరించడానికి వస్తున్నాను తెలిసి